మన కాని ప్రతి ఆడబిడ్డకు వారికి ఎంతో కొంత పెళ్లి ఖర్చుల్లో సాయంగా ఉండాలని చెప్పి ఒక్కొక్కరికి 1,16,000 1,116 అదేవిధంగా షాదీ ముబారక్ కూడా 1,116 అందజేయడం జరుగుతుంది. ఇంకా భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ నేను గతంలో చెప్పినట్టు తులం బంగారం కూడా యాడ్ చేసి ముందు ప్రభుత్వం మేము అప్పుడు ఇచ్చినటువంటి 6 గ్యారంటీ పథకాల్లో ఒక్కొక్క జగిత్యాల పోయినా కరీంనగర్ పోయినా ఎక్కడికి పోయినా ఆర్టీసీ బస్సుల్లో ఇక్కడైతే తీసుకుంటలేరు అనుకుంటున్నారు, తీసుకుంటారు. తీరినాక 48 గంటల్లో డిసెంబర్ 9వ తారీఖు నాడు మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. అంతేకాదు సిలిండర్ ధర మొన్నటి వరకు ఎంతుండే కేసీఆర్ ఉన్నప్పుడు 1100-1200 కదా, ఇప్పుడు 500 రూపాయలకి ఇచ్చుకుంటూ మిగతా సబ్సిడీ అంతా మీ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నాం. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కొంతమందికి వస్తలేమో తెలిసింది, ముందు అవి కూడా పడతాయి. ఇందులో ఎంతమందికి వస్తున్నాయి, ఎంతమంది బ్యాంకులలో పడుతున్నాయి, బ్యాంకులో కట్ చేస్తారు పడతలేవా? మన అందరికి ప్రొసీడింగ్స్ ఇచ్చారు కదమ్మా, పడుతుంది. కొంచెం ఒక 1-2 months అడిగినమ్మా, నెల 2 నెలలు వెనుక ముందు అందరు కూడా మీ అందరికి 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పినాం. ఖచ్చితంగా ఇచ్చి చూస్తాం. మేము పోయిన ప్రభుత్వం లెక్క అన్ని కలబొల్లి మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని మాట తప్పే ప్రభుత్వం కాదు ఇది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే ఒక మాట ఇస్తే కట్టుబడి ఉంటుంది. ఒక నెల వెనుక రావచ్చు ముందు రావచ్చు తప్ప ఎగ్గొట్టే ప్రసక్తి ఉండదు. ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం. మీ అందరికి కూడా బస్సులో ప్రయాణం చెప్పినాం, సిలిండర్ అని చెప్పినాం. 2 లక్షల రుణమాఫీ మీరు తెలుసుకోండి అమ్మా. భారతదేశంలో ఎక్కడ కూడా ఏ రైతు కూడా ఇన్ని రాష్ట్రాలలో మొత్తం భారతదేశంలో ఎవ్వరి కూడా 2 లక్షల రుణమాఫీ ఏ రాష్ట్రంలో జరగలేదు. మనం ఎన్నికలప్పుడు చెప్పినాం రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పినాం. మొదటి విడతగా 1,00,000 చేసినాం, 1,50,000 చేసినాం, తర్వాత 2 లక్షలు చేసినాం. 2 లక్షల పైన వాటికి అమౌంట్ మీరు కట్టుకోవాలి, 2 లక్షల లోపు ప్రభుత్వమే కడుతుందని చెప్పినాం. ఆ మాట కూడా కట్టుబడి ఉన్నాం మేము. అంతేకాదు 10 సంవత్సరాలు కేసీఆర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క పేదోని కూడా ఇల్లు కట్టియలేదు. మనం ఈ దసరా తర్వాత ఈ నియోజకవర్గంలో మొదటి సంవత్సరం 3,500 ఇండ్లు మన ప్రభుత్వం కట్టించబోతున్నది. అదేవిధంగా వాళ్ళు కట్టియలేదు, మనం కట్టిస్తాం. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న నాడు ఇందిరమ్మ ఇల్లు ఎవ్వరు ఇల్లు కట్టుకుంటామంటే కూడా వాళ్ళకు ఇల్లు కట్టించడం. మళ్లీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. ఈ దసరా తర్వాత మొదటి విడతగా ఈ నియోజకవర్గంలో 3,500 ఇల్లు కట్టిస్తాం. ఇంకా ప్రతి సంవత్సరం కూడా 3,500 ఇట్లా తెచ్చుకుంటూ పోతాం. ప్రతి ఒక్కరికి కూడా భవిష్యత్తులో ఎవరికి ఇల్లు లేకుండా ఇల్లు కట్టించే ఏర్పాటు కూడా మేము చేస్తామని చెప్పి మీ అందరికి చెప్తున్నాను. మీరు కూడా మీ అందరి ఆశీస్సుతోటి ఈ ప్రభుత్వం ఏర్పడ్డది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మీ అందరి ఆశీస్సులతోటి మీ అందరి దీవెనతో ఇక్కడ నేను ఎమ్మెల్యేగా ఎన్నికైనా. నేను ఎమ్మెల్యే ఎన్నికైనప్పుడే చెప్పిన గత ఎమ్మెల్యేల మాదిరిగా కమిషన్లు తీసుకోని చెప్పిన. ఇలా అదే మాదిరిగా మీరు ఎక్కడైనా అడుగుడి పోయిన ఎమ్మెల్యేలు ఓ ఎంఆర్ఓ మండలానికి రావాలన్నా లంచం ఇచ్చి రావాలి, ఎస్ఐ రావాలన్నా లంచం ఇచ్చి రావాలి, ఏ అధికారి రావాలన్నా లంచం ఇచ్చేటట్టు రావాలి. వాళ్ళు తీసుకున్న ఏం చేస్తారు, మీ మీద పడి మళ్ళీ మిమ్మల్ని దోసుకుంటారు. ఇలా అట్లాంటి పరిస్థితి రావద్దు. ఎందుకంటే మా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి. వాళ్ళు ఎవరి దగ్గర కూడా మనకి ఇబ్బందులు కావద్దని చెప్పి ఇక్కడ ఈ నియోజకవర్గంలో అవినీతి మరకట్టకుండా ఒక్క రూపాయి కూడా ఇక్కడ తీసుకోకుండా మీ అందరికీ నిజాయితీగా నేను చెప్పిన ఒక ఎమ్మెల్యే కాకుండా మీ బిడ్డలాగా మీ సోదరుడిలాగా మీ అందరికి సేవ అందిస్తానని చెప్పిన అదే మాదిరిగా చేస్తానని చెప్తున్నా. మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా మధ్యలో మనకు ఒక 3-4 నెలలు ఎన్నికలకు కూడా వచ్చింది. ఒక 3 నెలలు నా పరిస్థితి బాగాలేక నేను బయటకు రాలేదు. ఇక నుంచి పూర్తి స్థాయిలో మీతోటే ఉంటా, మీలో ఒక్కరిగా ఉంటా. మీకు ఏ సమస్య ఉన్నా మీ తమ్ముడు అనుకోండి, మీ అన్న అనుకోండి, మీ కొడుకు అనుకోండి, ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురండి. అది చేయించే బాధ్యత నా శాయశక్తులు చేస్తారని ఇప్పుడు 75 మందిగా
75 మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు, అదేవిధంగా 25 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఇప్పుడు ఎంఆర్ఓ గారు ప్రారంభిస్తారు. ఈ విలేజ్ వైజ్ గా పేర్లు చదవండి అమ్మా. విలేజ్ వాళ్ళ పేరు చేసేది.